ఓకే. అందరికీ నమస్కారం. నేను మీకు తెలుసు అనుకుంటా. గట్టిగా చెప్పండి సార్. ఇంకా గట్టి చెప్పండి. ఓకే. వీడియోస్ చూస్తూ ఉంటారు ఇంకా. సో నేను నాది ఈ సొంతూరు ఇక్కడే నార్పలే. సో మా షాప్ కూడా తెలిసి ఉంటుంది. మీరు అందరూ బంగారు ఆడే కొనుక్కోవాలా. మీకు వేరే దారి లేదు. బిజినెస్ కూడా చూసుకుందాం. సో చిన్నప్పటి నుంచి ఇట్లా ఈ వాతావరణంలోనే పుట్టి పెరిగాం. 10th క్లాస్ వరకు ఇదే వాతావరణంలో పుట్టి పెరిగినా మా చెల్లెలు ఆడే ఉంది. అంతా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఈ వాతావరణంలోనే పుట్టి పెరిగాం. సో ఇక్కడే అనంతపురంలో నార్పల్లోనే పెరిగి 10th తర్వాత ఇంటర్ నెల్లూరు వెళ్ళాం. తర్వాత MBBS తిరుపతి, MS కర్నూలు, MCH హైదరాబాద్ వెళ్ళాం నీలోఫర్. సో అనంతపూర్లో ప్రాక్టీసు. సో దాంతోపాటు చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ మీ అందరికీ కనెక్ట్ అయ్యాం. సో డాక్టర్గా నా పని నేను చేసుకోవచ్చు. బట్ కామెడీ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. సో కామెడీ వీడియోలు నేను ఎందుకు చేయాలంటే ప్రజలందరికీ ఒక చిన్న సంతోషాన్ని ఇవ్వాలి, ప్రజలందరినీ హ్యాపీగా పెట్టాలనేది మన కాన్సెప్ట్. సో అందులో స్టార్ట్ చేసుకోండి. సో అందులో భాగంగా నేను ఈ కామెడీ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మనం ఎలా బతకాలి, ఇది బేసిక్ క్వశ్చన్ టు ఆల్. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. మనం ఎలా బతకాలి నాగమణి? మనం ఎలా బతకాలి? మనం అందరం బతుకుతున్నాం కదా. ఇప్పుడు భూమి మీద అందరం బతుకుతున్నాం. బిల్ క్లింటన్ దగ్గర నుంచి బిచ్చగాడి వరకు మొత్తం బతుకుతా అంటారు. బిల్ గేట్స్ కూడా బతుకుతా అంటాడు. సో మనం ఎలా బతకాలి? మంచి మంచి ప్రశ్నలు, మంచి ఆన్సర్లు వస్తున్నాయి. ఆరోగ్యంగా, ప్రశాంతంగా, హ్యాపీగా. ఏడ ఇంటికి పోతానే మీ మొగులు తీసుకొని మందు కొట్టించింటే మొత్తం రివర్స్ అవుతారు. మీరు రివర్స్ అవుతారో వాళ్ళు రివర్స్ అవుతారో తెలీదు. ఇంకేడ హ్యాపీగా ఉన్నట్టు. బాగా వచ్చిన వాళ్ళు ఆడ కాఫీ పోయిస్తావు అంటారు. అవా పొయ్యి మీద అన్నం పెట్టి వచ్చినా పెట్టుకొని తింటావని మీరు అంటారు. పెడతా లేదని మీ మొగుడు అంటారు, మీ మొగుళ్ళు అంటారు. ఇంకేడ హ్యాపీగా ఉన్నట్టు. ఆరోగ్యం కంటే ఇప్పుడు ఇంతసేపు కూర్చుంటే మధ్యలో నిద్ర వచ్చింటుంది. సో నిద్ర ఆపుకొని కన్ను ఇట్లా పెట్టుకొని చూసినందుకు తలనొప్పి వస్తుంది. ఇప్పుడు చాలా మంది తూగొస్తుంటుంది. ఇప్పుడు భయంకరంగా తూగొస్తుంటుంది. నేను ఎందుకు కూర్చున్నాను రా సమీడ అని ఒక చాలా ఫీలింగ్లో సగం మంది ఉంటారు. కరెక్ట్గా హానెస్ట్గా చేతులు ఎత్తాను ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉందో? ఇది అబద్ధం లేదులేమ్మా, అట్లెట్లుంటుంది. వెరీ గుడ్. అంతే. మీరు అయితే 1వ తరగతి చదవాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట. అయితే మిమ్మల్ని ఫస్ట్ క్లాస్లోకి వేయాలా? నిద్ర అలవాటు అయిపోయింది. ఓకే. సో ఆ ప్రశాంతత, ఆరోగ్యం, హ్యాపీనెస్, సంతోషం, ఈ 4 లేని జీవితం వేస్ట్. అంతే కదా. ప్రశాంతత, ఆరోగ్యం, సంతోషం, ఇవన్నీ లేని జీవితం వేస్ట్. కాబట్టి ఆ 4టిని మీకు అందించడానికి చాలా సులభతరమైన పద్ధతుల్లో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది నేర్పించడానికి అని చెప్పి నేను ముందుకు దిగాము. సో ప్రజలందరికీ చెప్తుంటే ఏం చేస్తున్నారంటే, పౌసమా సుత్తి ఎవడింటాడు అనేవాళ్ళు. డైరెక్ట్గా ఇదే అన్నారు, పౌసమా సుత్తి అంతా ఎవడింటాడు అనేవాళ్ళు. సో ఆ సుత్తి తినకుండా వినడానికి మెల్ల కామెడీలు అన్ని వీడియోలు చేస్తే సో కామెడీ వీడియోలకు అట్రాక్ట్ అయినారు. సో మెల్లమెల్ల కామెడీ వీడియోలు చూసుకుంటే ఎందుకు వీడియోలు చేశాను అంటే, ఇప్పుడు మెడిటేషన్ చేయండి బాగుంటుందంటే ఇప్పుడు చేస్తున్నారు. సో ఆ కామెడీ వీడియోస్ ద్వారా మెడిటేషన్ గురించి చెప్పడానికి, సో హార్ట్ఫుల్నెస్ సంస్థ తరపున మన బాడీలో ఒక డాక్టర్గా నాకు వచ్చిన కొన్ని డౌట్ల ద్వారా నా బాడీలో నేను ఎక్కడ, మీ శరీరంలో మీరు ఎక్కడ, ఎవరైనా ఎప్పుడన్నా ఆలోచించినారా? ఇది బేసిక్ క్వశ్చన్. మీ శరీరంలో మీరు ఎక్కడ, మనం ఈ శరీరంలోకి ఎలా వచ్చాం, ఈ శరీరంలో నుంచి బయటికి ఎలా వెళ్తాం కదా ఖచ్చితంగా ఏదో రోజు. ఇంకో ఈరోజు 2024, 2134 ఈడు ఎంతమంది ఉంటారు? 2134 ఎవరు ఉండరు. మొత్తం చాప్టర్ క్లోజ్. మన పిల్లల్లో, మన మనవాళ్ళు, ముని మనవరాళ్ళు ఎవరో ఉంటారు. సో మనం బాడీలో నుంచి బయటికి ఎలా వెళ్తాం? సో ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ అన్నీ MBBS చదివేటప్పుడు వచ్చాయన్నమాట. సో వాటిని వెతుక్కుంటూ ప్లస్ డాక్టర్గా శరీరం అంతా కోసం, కానీ ఎక్కడ నేను అనేది కనపడలేదు మనకి. సో హార్ట్ కోసం, లంగ్స్ కోసం, ఇంటెస్టైన్స్ కోసం, కిడ్నీల కోసం, ఎముకల కోసం, తల కోసం, బ్రెయిన్ కూడా ఓపెన్ చేస్తున్నాం సార్. బట్ బ్రెయిన్ ఓపెన్ చేస్తాం కానీ బ్రెయిన్లో ఆలోచనలు ఎవరు చూడలేరు. బ్రెయిన్ ఓపెన్ చేస్తాం కానీ బ్రెయిన్లో ఎమోషన్స్ ఎవరు చూడలేరు. చూడగలుగుతారా? ఏ డాక్టర్ అన్నా కానీ నేను ఇప్పుడే నీ ఆలోచనలన్నీ చూసినా అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? అది మనకు మనం చూసుకోవాల్సిన అంశం. అది మనకు మనమే చూసుకోవాల్సిన అంశం. కాబట్టి
ఏ డాక్టరు సరిచేయలేనిది ఏంటంటే మీ ప్రశాంతత, ఏ డాక్టరు సరిచేయలేనిది ఏంటంటే మీ ఆరోగ్యం, ఏ డాక్టరు సరిచేయలేనిది ఏంటంటే మీలో పట్టుదల. వీటిని ఎవరు సరిచేయలేరు. మిమ్మల్ని మీరే సెట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ప్రశాంతంగా పెట్టుకోవాలి, మిమ్మల్ని మీరే ఆరోగ్యంగా పెట్టుకోవాలి. సో అంత వండర్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా ధ్యానం ద్వారా సెట్ అవుతాయి. సో ధ్యానం ద్వారా అద్భుతంగా సెట్ అవుతాయి. ధ్యానం ద్వారా మనం ఎంతో సాధించవచ్చు. ధ్యానం ద్వారా ప్రశాంతంగా తయారవుతూ ప్రశాంతత ద్వారా ఎక్కువ పని చేయొచ్చు, తక్కువ ఖర్చుతో, తక్కువ శక్తి ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో అవన్నీ చెప్పడానికని చెప్పి మెడిటేషన్కి వచ్చామన్నమాట. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో ముఖ్యంగా కూర్చోండి. సో ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థలో ముఖ్యంగా ప్రాణాహుతి శక్తి అంటే డివైన్ ట్రాన్స్మిషన్ అనేది ఇస్తూ మెల్లమెల్లగా మెడిటేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో మెల్లమెల్లగా మెడిటేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో ధ్యానం అంటే ఒకే దాని మీద మనసు పెట్టడం. సో ఒకే దాని మీద మనసు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఏదైనా తలుచుకొని చెప్పినాను, తలుచుకున్న వెంటనే ఏం జరుగుతుంది? వేరే ఆలోచనలు వస్తాయి. ఉప్మా, పూరి, దోశ, పక్కింటి ఆయమ్మ ఉంగరాలు, ఆయమ్మ నెక్లెస్లు, ఆయమ్మ చీరలు. నీకు రావే మొక్క, అందరికీ ఇవే వస్తాయి. ఆయన ఒక తిట్టిట్టు అంటుంది, ఆయనకు రాకపోవచ్చు. సో అందరికీ వచ్చేటివి అవే. సో అంటే వేరే రకాల ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, వేరే రకాలుగా మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే మనకు తెలియకుండానే ఇక్కడ కూర్చొని ఇంట్లో విషయాలు ఆలోచిస్తుంటాం, ఇక్కడ కూర్చొని పిల్లల గురించి ఆలోచిస్తుంటాం, ఇక్కడ కూర్చొని వేరే వేరే విషయాలన్నీ ఆలోచిస్తాం. దాని బదులు అదే మైండ్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పని కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో మాత్రమే పిల్లల దగ్గర పిల్లల మైండ్ మాత్రమే పెట్టుకుంటూ ఏ టైంలో ఆ పని మైండ్ అక్కడే పని చేయగలిగితే డెఫినెట్గా మనకు తక్కువ శక్తితో ఎక్కువ పని చేసుకోవడానికి మనందరికీ కూడా వీలుంటుంది అనమాట. సో దానికంతటికి కూడా ధ్యానం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం ద్వారా శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. శక్తి తక్కువ ఖర్చు కావడం ద్వారా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తుంటారు. సో ఇదే బ్యాచ్ ఒక 2 months మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. 2 months తర్వాత మీ బ్యాచ్ అందరికీ గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి. ఎందుకంటే మీరు వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ చేస్తుంటారు. సో 10 మందిని చూడాల్సిన ఒక్కొక్క వ్యక్తి 20 మంది 30 మందిని మేనేజ్ చేస్తున్నా కూడా అలసట ఉండదు, తొందరగా మేనేజ్ చేయగలుగుతుంటారు. ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. ప్లస్ ఆరోగ్యం అనేది తొందరగా సెటిల్ అవుతుంది. అట్లాగే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే హృదయపూర్వక ధ్యానం. మన హృదయం అనేది మన శరీరంలో ఉన్న ఒక గొప్ప శక్తి కేంద్రం. సో ఆ శక్తి కేంద్రం ద్వారా మనము కనెక్ట్ అవుతూ దాంట్లో ఉన్న ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ మనం 24 hours మన లైఫ్లో హ్యాపీగా గడపడానికి వీలుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు చెప్పడానికని చెప్పి ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ అదే పనిగా 3 to 4 షెడ్యూల్ అనేది మొత్తం అంగన్వాడీ టీచర్లకు అందరికీ ఈరోజు ఇచ్చింది. సో దానికే నేను మా సిస్టర్ అందరం కూడా ఫ్రీగా సర్వీస్ ఇవ్వడానికి దీనికి అందరికీ వచ్చాం. సో అంత అద్భుతమైన సిస్టమ్ని మీకు అందించడానికి ఈరోజు జరుగుతుంది హెల్ప్. సో అందరికీ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. దాని తర్వాత బ్రీఫ్ ఇంట్రడక్షన్, కొద్దిగా డీప్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో అందరం ప్రాక్టికల్గా చేయడానికి కొద్దిగా ట్రై చేద్దాం. అందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టండి. నాది రండి సార్. మీడియానా? ఓకే ఓకే, రావా ప్లీజ్ కమ్. లోకా గారు నా క్లాస్మేట్ సార్ వాడు. సో మనలో ఎఫిషియన్సీ పెరగడానికి ధ్యానం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లా అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైం ఎమోషన్ మేనేజ్మెంట్. సో మనకు తెలియకుండా కొన్నిసార్లు చాలా చాలా ఎమోషన్ అవుతూ ఉంటాం. ఒత్తిడి మెయిన్గా ఏంటంటే మీ అంగన్వాడీ టీచర్లను చాలామందిని చూస్తూ ఉంటాను. మీకు ప్రెషర్ కింద నుంచి ఎట్లుంటుందో పైనుంచి కూడా అట్లా ఉంటుంది. చిన్నపిల్లలు తెచ్చి మీ దగ్గర వదులుతారు, వాళ్ళని మేనేజ్ చేయాలి. మీ పైన వాళ్ళు సిడిపిఓ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళ పైన సో అందరు ఉంటారు ప్రెషర్. ఇప్పుడు మమ్మల్ని కూడా ఉంటుంది కదా మా ఇండస్ట్రీ, ఏమనుకోవద్దు. అదే చెప్తున్నా. అంతే అట్లా కాదు మేడం. ఇప్పుడు మీరు రూల్ ప్రకారం పని చేయకపోతే మీరు తిట్టరా? తిట్టాల్సిందే. సో వాళ్ళపైన వీళ్ళకు ప్రెషర్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళపైన ఉంటాయి. స్టేట్ లెవెల్లో ఏదో ఇంటికి చాలని జీతంతో వెళ్తారు, అక్కడికి వెళ్ళి సమ్మె చేయాలి. ఇంటికి వెళ్తే ఖర్చులు వేరే లెవెల్లో ఉంటాయి, అక్కడ వర్క్ చూసుకోవాలి. సో ఇన్ని రకాల ఒత్తిళ్ళ మధ్యలో చాలామంది అంగన్వాడీ టీచర్స్ భరించలేక కొన్నిసార్లు జాబ్స్ కూడా వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు విసుగు వచ్చేస్తూ ఉంటుంది మీకు. సో ఇట్లాంటివన్నీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి. ఆ ఒత్తిడిని ఖర్చు లేకుండా తగ్గించుకునేది ఎట్లా అంటే, ఒకటి మొబైల్లో రీల్స్ చూడడం, దాన్ని చూస్తేనే కళ్ళు దొబ్బుతాయి, టైం దొబ్బుతుంది.
రెండోది ధ్యానం. సో ధ్యానంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఒక అర్ధగంటకు మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది, చాలా హ్యాపీగా తయారవుతుంది. తర్వాత వెళ్ళి మన పనులు మనం చేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు ఈ నెగిటివిటీని తొలగించుకోకపోతే, ఇప్పుడు నాకు కూడా పేషెంట్లను చూస్తూ ఉంటాను కదా, ఒక 10 మంది పేషెంట్లను చూసిన తర్వాత 10 మంది అడిగిన క్వశ్చన్లకు మైండ్లో వేరే రకాల ఆలోచన సార్ తీసుకొడతాం తిరుగుతాం అని వస్తూ ఉంటుంది. కానీ 11 పేషెంట్కి అది క్లీన్ చేసుకోకపోతే నా ప్రాక్టీస్ దెబ్బతింటుంది, నా జాబ్ దెబ్బతింటుంది, నా వృత్తి దెబ్బతింటుంది. సో అవన్నీ ఎప్పటికప్పుడు మెడిటేషన్ ద్వారా తొలగించుకుంటూ ఆ ప్రొఫెషన్లో సక్సెస్ తీసుకొని రావడానికి చాలా చాలా హెల్ప్ అయిందన్నమాట మెడిటేషన్ అనేది. సో అంత వండర్ఫుల్ మెడిటేషన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరికీ అందించడానికి అని చెప్పేసి ఈరోజు ముందరికి రావడం జరిగింది. సో అందరికీ ఒక 10-15 మినిట్స్ రిలాక్సేషన్ ఇస్తాను. సో రిలాక్సేషన్ ప్రకారం మెల్లగా కూర్చొని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ విల్ టెల్ యూ డీప్లీ అబౌట్ మెడిటేషన్. ఓకే, సో అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. చెప్పులు వదిలిపెట్టేసేయండి అమ్మా. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్న చేయండి, లేదా సైలెంట్ మోడ్లోనే పెట్టండి. అవునా? ఓకే ఓకే, మూటలో పెడితే ఇంకా బెటర్ సార్. అదే తెలుసు సార్. ఓకే, సో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. సో లేదు మేడం, అదే చెప్తాను ఇందాక ధ్యానంలో మీరు ఏదైనా కానీ తలుచుకొని కూర్చుంటే నెక్స్ట్ మీ పనులే గుర్తొస్తుంటాయని చెప్పాను. నమస్తే. నేను ఓకే ఓకే సార్, ఓకే ఓకే, ఐ కెన్ మేనేజ్. సో అందరూ ప్రశాంతంగా కళ్ళు సిట్టింగ్ స్టార్ట్ చేశాక మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకొని మీ శరీరం అంతా చాలా తేలికగా అవుతున్నట్టుగా ఒక సంకల్పం చేయండి. సో మెల్లగా మీ దృష్టిని మీ పాదాల మీదకి తీసుకురండి. ఎలా ఉంది? సార్ లేరు, సార్ ఉంటే నెట్ వస్తుంది. సో మనం ప్రశాంతంగా భోజనం చేస్తాం, ప్రశాంతంగా గాలి తీసుకుంటాం, ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి చూస్తాం. కానీ వీటన్నింటికి ధ్యానం అనేది చాలా ముఖ్యమైన కేంద్రంగా మెల్లమెల్లగా ప్రపంచమంతా గుర్తిస్తూ మొన్ననే డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తించడం జరిగింది. సో ధ్యానం అనేది మీరు ఒక 10 నిమిషాలు చేసినా కూడా మీలో ఎంతమందికి నిద్ర వచ్చినట్టు, చాలా రిలాక్స్ అయినట్టు అనిపించింది? అంటే మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, బట్ ఇట్ టేక్స్ టైం. ఒకరోజుకి అంతా సాధించలేం, కానీ బట్ మెల్లమెల్లగా ఆ రిలాక్సేషన్ అనేది సాధిస్తాం. సో మీరు ఇప్పుడు 20 మినిట్స్ దగ్గర కూర్చున్నారు ధ్యానంలో. సో 20 మినిట్స్ బాడీ సిస్టమ్ మొత్తం రిలాక్స్ అయిపోయి ఉంటుంది, బాగా నిద్రపోయి లేచి ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో లేదు మేడం, సార్ బయటికి వెళ్ళారు, సార్ దగ్గర అట్లేనా మేడం, నాకు తెలియదు. అది వైవన్ మేడం, OnePlus. ఓకే, సో ధ్యానం అనేది కార్పొరేట్ సెటప్స్లో చాలా చాలా ఇంపార్టెంట్గా చూస్తున్నారు. ఎందుకంటే మీరు మధ్యాహ్నం పిల్లలతో కూర్చుంటారు,
సో ఒక పిల్లలకి ఒక 10 మినిట్స్ రిలాక్సేషన్ ఇస్తూ మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు. మీ దగ్గర చిన్నపిల్లలకి కూర్చోబెట్టి రిలాక్సేషన్ ఇచ్చి చూడండి, వాడు ఆటోమేటిక్గా మీకంటే ఫాస్ట్గా నిద్రపోతాడు. వాడు ఆల్మోస్ట్ నిద్రపోయినట్టు అవుతుంది వానికి. ఎందుకంటే వాళ్ళు చాలా పసి మనుషులు కాబట్టి ఏం పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, తొందరగా అబ్జర్వ్ అయిపోతారు. సో అలా ధ్యానం అనేది నవేడేస్ కార్పొరేట్లో చాలా చాలా ఏది మేడం? ఓకే. సో ధ్యానం వల్ల ప్రశాంతత అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మనం చాలా ప్రతి గంటకు ఒకసారి సారీ 2-3 గంటలకు ఒకసారైనా ఒక 5 నిమిషాలు పక్కకెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మనసును ప్రశాంతంగా చేసుకోగలిగితే రోజులో మీ పని 4 5 అవుతుంది. రీసెంట్గా స్టడీస్ అని చెప్తున్నాయి. అమెరికాలో దీని గురించి చాలా పెద్ద స్టడీస్ జరుగుతున్నాయి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చాలా ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. సో బ్రెయిన్ మీద డైరెక్ట్గా రిలాక్సేషన్ ఎఫెక్ట్ పడుతుంది. బాడీలో అన్ని ఆర్గాన్స్ చాలా ఫాస్ట్గా రిలాక్స్ అవుతున్నాయి. బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. బాడీలో రిలాక్సేషన్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల బ్రెయిన్ థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బెనిఫిట్స్ చాలా సింపుల్ ఖర్చు లేని ధ్యానంతో జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ధ్యానానికి ప్రపంచం మొత్తం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో హార్ట్ఫుల్నెస్ కూడా వన్ ఆఫ్ ద సంస్థ. సో హార్ట్ఫుల్నెస్లో ఇక్కడ మెయిన్ దాజీ గారు అని చెప్పేసి హార్ట్ఫుల్నెస్ గైడ్, దాంట్లో మెయిన్ ట్రాన్స్మిషన్ అనేది ఇస్తూ మీకు ఇప్పుడు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మీ అంతటా మీరుగా అంత ఫాస్ట్గా రిలాక్స్ అవ్వలేదు. సో సిస్టర్ కూర్చొని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ మెల్లగా ట్రాన్స్మిట్ చేస్తూ మిమ్మల్ని చాలా రిలాక్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తే చాలామందికి ఆ రిలాక్సేషన్ హార్ట్ఫుల్నెస్లో ట్రాన్స్మిషన్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ధ్యానం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ధ్యానాన్ని అదే పనిగా గవర్నమెంట్ కరికులంలోకి, పబ్లిక్ సెక్టార్లోకి, ప్రైవేట్ సెక్టార్లోకి, అన్ని సంస్థల్లోకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎఫిషియన్సీ పెంచడానికి, స్ట్రెస్ తగ్గించడానికి అండ్ ఆల్సో పనితనం పెంచడానికి, సో వీటన్నింటికి కూడా చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి ధ్యానం అనేది ఖచ్చితంగా చేసుకోమని చెప్తున్నారు. సో ఇట్లాంటి ధ్యానంలో మనకు చాలా చాలా బెనిఫిట్స్ అంటూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏకాగ్రత, టైం మేనేజ్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, వర్క్ ఎఫిషియన్సీ ఇవన్నీ పెరగడము, ప్లస్ డైలీ మనం ఒక పని చేసే టైంలో ఒక 4-5 పనులు చేయగలిగిన కెపాసిటీకి వెళ్తాం. అండ్ ఆల్సో ఖర్చు తక్కువగా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ముఖ్యంగా ఎనర్జీ హార్ట్లో నుంచి తీసుకొని హార్ట్లో మొత్తం బాడీలో ఉన్న అన్ని చక్రాలకి, ఒక డాక్టర్గా నేను ఈ మాటలు మాట్లాడతానేమో అనుకుంటారు. ఎందుకంటే బాడీలో సైంటిఫిక్గా చూస్తాం కదా అనుకుంటారు, మీరు సైంటిఫిక్గా చూడాలి కదా అనుకుంటారు. సో నేను కూడా ఆ సైన్స్ని నమ్ముకొని అసలు నా బాడీలో నేను ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్తే అందులో దొరికిన ఆన్సర్స్ ఏంటంటే, నా బాడీలో నేను ఒక శక్తి, మీ బాడీలో మీరు ఒక శక్తి. ఆ శక్తిని చూడలేక వీఆర్ ఓన్లీ ఫిజికల్ బాడీ, వీఆర్ ఓన్లీ బ్రెయిన్, హార్ట్ ఇదే అనుకుంటున్నాం. కానీ బట్ వీఆర్ ఆల్ ఎనర్జీస్, శక్తిమయం మనం అందరం కూడా. సో ఆ స్టేజ్కు, ఆ రియలైజేషన్కు మెల్లమెల్లగా వెళ్ళడం జరిగింది. అంత గొప్ప ఎనర్జీ సెంటర్ హార్ట్ అనేది. సో అందులో నుంచి బాడీలో ప్రతి చక్రం క్లీన్ అవుతూ, బాడీలో నుంచి మనం ఎంతో రిలాక్సేషన్ తీసుకుంటూ చాలా వేగంగా పనులు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది. అందువల్ల ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ డైలీ మార్నింగ్ 20 మినిట్స్ ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చొని మీ పనులన్నీ అయిపోయి స్కూల్కి వచ్చే ముందు 20 మినిట్స్ మెడిటేషన్ చేసి రావడానికి ప్రయత్నించండి. యూ కెన్ సీ ద రిజల్ట్ ఇన్ 1 మంత్, 2 మంత్స్లోనే మీరు ఇట్లాంటి నెట్ ఎందుకు పెట్టారంటే నెట్లో వస్తుంది. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అని కొడితే వస్తుంది. సో ఇయర్ ఫోన్స్ ఎట్లాగ అందరి దగ్గర ఉంటాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో లేదంటే ఫోన్ ముందర పెట్టుకోనో నెట్లో హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అనేది పెట్టుకొని అది వింటూ ఒక 20 మినిట్స్ రిలాక్స్ అయ్యి తర్వాత డ్యూటీకి వచ్చి చూడండి. 1 మంత్ అలా చేసి చూడండి. 1 మంత్ తర్వాత మీ ఎఫిషియన్సీ ఎట్లా మారిపోతుందో, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీలో ఎంత మార్పులు గమనించగలుగుతారో చూస్తారనమాట. సో దీనికి వరల్డ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కన్నా శాంతివనం అని హైదరాబాద్లో ఉంటుంది. సో అది వరల్డ్లోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ అని కన్స్ట్రక్ట్ చేశారు. 1 lakh పీపుల్, 1,00,000 మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ రాలేదా మేడం? ఇది రాలేదా మేడం? సో ఈ కన్హా శాంతివనం అనేది వరల్డ్ మొత్తం చాలా పెద్ద అట్రాక్షన్ పాయింట్. సో అది మన హెడ్ క్వార్టర్స్ అనమాట.
సార్ వచ్చాడు. ఏం తల్లి అంత ఫాస్ట్ నాయన, బగ 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 టప టప టప. వైవో సార్ది 1+ వైవో. ఎన్నో క్లాస్ నాన్న తల్లి బాబు? 9th క్లాస్. నువ్వు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అవుతుంది బాబు. ఈ బాబు ఇప్పుడే ఇట్లుందంటే రేపు పొద్దున్న సైబర్ క్రైమ్ ఖచ్చితంగా చేస్తుంది. బ్యాంకులు దొంగతనాలు కొట్టేస్తుంది అవన్నీ. ఖచ్చితంగా చేసేటట్టే ఉంది. పోలీసా? సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని పట్టుకోవాలనా? ఓకే. భలే ఫాస్ట్ ఉందండి అసలు. సో చూపిస్తాను, ఇది కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్. మీరు అందరి చేతుల్లో సెల్లులు ఉంటాయి, మీరు 24 hours నెట్లో చూస్తారు, రీల్సే చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రీల్స్ చూసే టైంలో ఒకసారి ఇది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని చూడండి. డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ కనెక్టెడ్ నాన్న, కనెక్టెడ్ తల్లి. లేదు రాలా. ఇంతకుముందు చూస్తున్నాను. చల్లు ఇదే కొట్టింది కదా. వావ్, పెట్టి సౌండ్ పెట్టి. Might be helpful for you. Well, no points in guessing because you have already seen the thumbnail and the title, so you know where we are going. This vlog is about how we stayed and spent our day at Kanha Shantivanam, located near Chegur village in Rangareddy district. Welcome back guys. It's 13th April, Saturday, and time is 10:30 a.m. in the morning. And we are off to this place called Kanha Shantivanam, which is almost 50 kilometers from where we stay in Hyderabad. The weather was cloudy with some drizzle when we started, but became sunny once we reached. The traffic wasn't that bad either, and we reached in almost 1 hour 15-20 minutes. Once we entered the premises, the security guard stopped to give some instructions. Stay here. డిలైట్ గురించి తెలిసింది. ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? सनस्क्रीन नहीं लगाने से स्किन पर झुर्रियां, टैनिंग और झाइयां हो सकती है। फिक्स डर्मा शैडो सनस्क्रीन रोज लगाओ। Hi friends, welcome to Anita Satish Vlogs. చేగూరు గ్రామంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సమీకృత పట్టణంతో కూడుకున్న ఫాస్ట్ పెట్టమ్మా, 2x పెట్టవా? 2x స్పీడ్ రాదా? వస్తుంది సెట్టింగ్స్లో పోతే వస్తుంది. ఈ కన్హా శాంతివనం ఆధ్యాత్మిక శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాలు అంతేలే ఇది చూపిస్తే చాలు. సో ఇది ఫిబ్రవరి 2020లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీ రామచంద్ర మిషన్ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కన్హా శాంతివనాన్ని ఇది సందర్శించి వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్. అండ్ అంటే మెడిటేషన్కి మనం ఇంట్లో కూర్చొని చేసుకునే మెడిటేషన్కి అక్కడ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ అట్లాంటిది. అది మన సిస్టమ్ని ఎలా రిలాక్స్ చేస్తుంది చూపించరా. కన్హా శాంతివనంలో ముఖ్యంగా చెట్ల సంరక్షణ కేంద్రం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు దాదాపు 4-5 లక్షల చెట్లు నాటి అక్కడ ఒక పెద్ద అరణ్యమే క్రియేట్ చేసినారు. సో ఖాళీ స్థలం నుంచి అంత పెద్ద సెంటర్ తయారైంది అనమాట. విత్తన ప్రచారం, కోత మరియు పొల్ల యొక్క సంప్రదాయ పద్ధతులకు అదనంగా కణజాల సంస్కృతిని ఇక్కడ ఉపయోగిస్తారు. కన్హా శాంతివనం ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం కలిగి ఉంది. ఈ కేంద్రంలో ధ్యానం కోసం ఒకేసారి 1,00,000 మంది కూడా ధ్యానం చేసుకునే వసతి కలిగి ఉంది.
సో ఇదండి. సో మెడిటేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఎందుకు? మనం ఆరోగ్యంగా లేకపోతే మన జీవితంలో ఏ పని చేయలేం. మనం ప్రశాంతంగా లేకపోతే మన జీవితంలో ఏ క్షణము ప్రశాంతంగా ఉండవు. సో ధ్యానం దానికి రెండిటికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి ప్రశాంతతకి రెండిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంత పెద్ద మెడిటేషన్ హాల్ కన్స్ట్రక్ట్ చేస్తూ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడికి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఎవరు వెళ్ళినా కూడా అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అన్నీ కూడా ఉంటాయి. దాదాపు ఒకేసారి 60,000 మెంబర్స్ వెళ్ళినా కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజలకు వెళ్ళాలని హార్ట్ఫుల్నెస్ గైడ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అది మీకు తెలియజెప్పడానికి అది చూపించడం జరిగింది. సో డైలీ మార్నింగ్ 20 మినిట్స్ మీరు సెల్లో హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అని కొడితే వస్తుంది. సో అది కొట్టుకొని ఒక 20 మినిట్స్ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకుంటూ మెల్లగా మీ డైలీ రొటీన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక 10 డేస్లోనే విల్ సీ ద చేంజ్ డెఫినెట్గా. హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాసెస్ అని కూడా దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా రేపు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఈరోజు టైం అయిపోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మార్నింగ్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పినారో ఎగ్జాక్ట్లీ 4 to 5 ఇదే ఏం చేసినా 4 to 5 చేస్తే అదే బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ టైంలో. అంటే దీంట్లో విటమిన్ డి వస్తుంది మీకు. విటమిన్ డి స్కిన్ కావాల్సిన మొత్తం ఎనర్జీ అంతా మనకు 4 to 5లో 4 to 6 ఎగ్జాక్ట్లీ అంటే 4 to 5 లేదు 4 to 6లో ఈ టైం 6కి బాగా వస్తుంది మేడం. సన్ రైజ్ వస్తే విటమిన్ డి. అంటే సన్ రైజే కాదు 4కు స్టార్ట్ అవుతుంది. ఎయిర్లో వస్తుందే స్టార్ట్ అయ్యేది 4 నుంచి స్టార్ట్ అవుతుంది అంట. సో 6 మీరు ఎప్పుడైనా తీసుకోండి, స్కిన్కే కాదు మీ అందరికీ రిలాక్సేషన్. సో అది చెయ్యండి. ఇంకోటి మా వాళ్ళ గురించి చెప్పండి. అందరూ చాలా ఎక్సలెంట్గా స్పెండ్ చేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒకటి అలా తప్ప ప్రతి ఒక్కరిని నేను కళ్ళు మూసుకోకుండా అబ్జర్వ్ చేస్తున్నా. మీ అందరికీ చాలా బాగుంది కాన్సన్ట్రేషన్. సో అంటే ఫాస్ట్గా క్లిక్ అవుతారని ఇట్లాంటివి చేస్తే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతారా? చాలా బాగా చేస్తారు. ఓకే. సో ఈ వర్క్ లోడ్ తో పాపం ఇంత కష్టము పడతా అన్నారు, కానీ ఆ నిదానం కూడా మా వాళ్ళ దగ్గర ఉంది అని నేను ఇప్పుడు తెలుసుకున్నా. లేదు మేడం. ఓకే ఓకే గుడ్. మెచ్చుకోవాలని కాదు, నిజంగా మీ దగ్గర ఉంది. అది మీ పోనీ మీ జన్మదినం ఈరోజు.